టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆఖరి దశలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఫామ్ను అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాకౌట్ ఫైట్లో ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఒక ఎండ్లో బౌండరీలు, సిక్స్లతో ప్రత్యర్థుల మీద విరుచుకుపడిన రాహుల్ మరో ఎండ్లో ఉన్న టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీద ఉన్న ప్రెషర్ తీసేశాడు. టీం గెలుపులో కీలక పాత్ర పోషించిన రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కెరియర్తో పాటు వన్డేల భవిష్యత్తు, ఛాంపియన్స్ ట్రోఫీ తదితర విషయాలపై అతడు రియాక్ట్ అయ్యాడు. హిట్ మ్యాన్ మాట వింటున్నా తనను పట్టించుకోవట్లేదని అన్నాడు. గత కొన్నేళ్లుగా బ్యాటింగ్ ఆర్డర్లో 5వ స్థానంలో ఆడుతూ వచ్చానని, కానీ ఇప్పుడు తనను కింద ఆడిస్తున్నారని రాహుల్ అన్నాడు. టీం గెలుపు కోసం కెప్టెన్ రోహిత్ ఏం చెబితే అదే చేస్తున్నానని తెలిపాడు. అయితే తాను ఎక్కడ బ్యాటింగ్ చేస్తున్నాననేది చాలా మంది మర్చిపోతున్నారని చెప్పాడు. తన పర్ఫార్మెన్స్ను పట్టించుకోవడం లేదని, తగిన గుర్తింపు దక్కడం లేదని ఇండైరెక్ట్ కామెంట్స్ చేశాడు. తనకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని, టీం గెలుపు కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉంటానని రాహుల్ స్పష్టం చేశాడు. గత 4 ఏళ్లుగా 5వ స్థానంలో ఆడటం తన ఆటను మరింత మెరుగుపరిచిందని, జట్టుకు ఉపయోగపడేలా తన పాత్రను నెరవేర్చడమే తన లక్ష్యమని కేఎల్ రాహుల్ చెప్పాడు. 2020 నుంచి వన్డే టీంలో తాను 5వ నెంబర్లో బ్యాటింగ్ చేస్తూ వచ్చానని రాహుల్ చెప్పుకొచ్చాడు. కానీ తాను ఏ స్థానంలో ఆడతాననేది చాలా మంది మర్చిపోయారని వాపోయాడు. వన్డే సిరీస్లు తరచూ జరగకపోవడంతో ఏదైనా ఒక సిరీస్లో తాను రాణించినా ఎవరూ గుర్తుపెట్టుకోవడం లేదన్నాడు. వన్డే సిరీస్లకు మధ్య 4-5 నెలల గ్యాప్ వస్తుండటంతో తదుపరి సిరీస్లో ఏ ప్లేస్లో ఆడించాలి, ఎక్కడ ఆడితే టీంకు బెటర్ లాంటి విషయాలపై టీం మేనేజ్మెంట్ పునరాలోచన చేస్తుందన్నాడు. అయితే ఎక్కడ ఆడమన్నా, ఏ రోల్ ఇచ్చినా 100% న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశాడు. రోహిత్ చెప్పిన పని చేస్తానని, అతడి నుంచి ఎంతో నేర్చుకున్నానని కేఎల్ పేర్కొన్నాడు. అతడు తనను చాలా సపోర్ట్ చేస్తాడని వ్యాఖ్యానించాడు. ఎప్పుడూ తనకు అండగా ఉండి టీంలో చోటుపై భరోసా ఇస్తాడని వివరించాడు రాహుల్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ 34 బంతుల్లో 42 పరుగులు చేసి భారత్ను విజయపు దిశగా నడిపించాడు. అయితే ఈ టోర్నమెంట్లో అతని బ్యాటింగ్ స్థానం గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. ఓపెనర్గా ప్రారంభించిన రాహుల్ ఇప్పుడు 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ చేయడం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. అయితే మొదట్లో ఓపెనర్గా T20, ODIల్లో రాణించిన రాహుల్ ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో స్థిరపడ్డాడు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ భాగస్వామ్యంగా ఉండటంతో రాహుల్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేయడం సహజంగా మారింది. అయితే గత 4 ఏళ్లుగా ఫినిషర్గా ఆడటానికి అలవాటు పడిన రాహుల్ జట్టు అవసరాన్ని బట్టి ఎక్కడైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.